ఉదయం టపాచుపుత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ టెంపుల్లో శివలింగం పక్కన మాంసపు ముద్దలు కనబడడం కలకలం రేపింది. ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి ఎవరో ఇలా చేశారంటూ హిందూ సంఘాలు ఆలయం ముందు ఆందోళన చేశాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ నిందితులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేశారు. కేసు కట్టిన పోలీసులు విషయాన్ని సీరియస్గా తీసుకుని చుట్టుపక్కల ఉన్న అన్ని సీసీ కెమెరాలు చెక్ చేశారు. ఫైనల్గా తేలింది ఏంటంటే ఇదిగో ఈ విజువల్స్లో కనిపిస్తున్నదే కారణం. ఉదయం 6:30 గంటలకు ఈ పిల్లి ఓ 1/4 కేజీ మటన్ పీస్ను నోట కరుచుకుని ఆలయంలోకి వెళ్తుండడాన్ని పోలీసులు సీసీటీవీ కెమెరాల్లో గుర్తించారు. సో ఆ పిల్లి గుడిలోకి వెళ్ళి శివలింగం పక్కన ఆ మటన్ ముక్కను వదిలేసిందని గుర్తించిన పోలీసులు అసలు విషయాన్ని విజువల్స్ను మీడియాకు విడుదల చేశారు. ఇవాళ అనగా 12వ తారీఖు ఉదయం సుమారు 8:20 SHO టప్పాచపుత్ర గారికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. నటరాజ్ నగర్లో ఉన్న సంకట విమోచన హనుమాన్ టెంపుల్లో అందులో ఒక శివాలయం ఉంటుంది. ఆ శివాలయంలో సుమారు ఒక 1/4 కిలో 250 గ్రాముల మీట్ ఉందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. తర్వాత ఇమ్మీడియట్ మా SHO గారు వాళ్ళ స్టాఫ్తోని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. వెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ మీట్ మనం సీజ్ చేస్తాము. సీజ్ చేస్తే అది కనుక్కుంటే అది మటన్ మీట్ అని మనకు తెలుస్తుంది. వెంటనే ఒక 4 టీములు రంగంలోకి దిగి ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలన్నీ అబ్జర్వ్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందే మనకు 2 సీసీ ఫుటేజ్లో ఒక పిల్లి సుమారు 6:30 ఇవాళ ఎర్లీ మార్నింగ్ 6:30కు అది క్యారీ చేసి టెంపుల్లోకి వెళ్తున్నట్టు సీసీ ఫుటేజ్ వచ్చింది. సో ఆ టెంపుల్ కూడా మనం ప్రెమిసెస్ అబ్జర్వ్ చేస్తే పిల్లిళ్లకు వెళ్ళే విధంగా ఆ గ్రిల్స్ నిలువుగా అట్లా ఉండడం జరిగింది. అందువల్ల ఆ పిల్లి లోపలికి వెళ్ళి అక్కడ పెట్టడం జరిగింది. సో నేను అందరికీ ప్రజలకు కోరే విజ్ఞప్తి ఏంటంటే ఎటువంటి రూమర్స్ని కూడా నమ్మద్దు. అండ్ ప్రతి టెంపుల్లో ప్రతి రిలీజియస్ స్ట్రక్చర్లో ఖచ్చితంగా సీసీ కెమెరాలు అనేది ఏర్పరచుకుంటే ఇటువంటి అన్నీ మనము వెంటనే అవాయిడ్ చేయొచ్చు, లేదా అన్నెసరీ ఇటువంటి రూమర్స్కు తావిచ్చినట్టు అవుతుంది.